శరత్ కుమార్ గారు. యా సార్, ఇప్పుడు తాలిబొట్టు విషయానికి వస్తే కనుక ఆయన ఒక డైలాగ్ చెప్పారు కదా హీరో. నేను చెప్పాను ఎలాగ వింటున్నారు మీరు? వాయిస్ వచ్చిందా? వాయిస్ తెలిసిపోయిందా? తాళి గురించి అదే ట్రైలర్ అది నేను అడుగుతాను. ఫేస్ రాలే అప్పుడు తాళి గురించి నేను మాట్లాడింది నా వాయిస్తో. అయితే తాలిబొట్టుకి సంబంధించి ఇప్పుడున్న జనరేషన్ కొంచెం వాల్యూ పరంగా చూస్తే అది కొంచెం తగ్గింది. సో అతను చెప్పిన డైలాగ్ కూడా తాలిబొట్టుకి కాదు, దాని వెనుకున్న ఫీలింగ్స్కి ఇవ్వాలి అని చెప్పి. సో మీరు ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్గా కావచ్చు, రాధికా శరత్ కుమార్ దీంట్లో చెప్పండి ఎక్స్పీరియన్స్ పర్సన్ అంటే ఏంటి? ఐ మీన్ సీనియర్. సో ఏం చెప్తారు? సరిగా అడగాలి కదా, నేను కూడా జర్నలిస్ట్ కాబట్టి మీరు అడిగింది ఏమని చెప్పాలి. మీరు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు వచ్చి చెప్పాలి. ఐ మీన్ సీనియర్ ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్గా ఎక్స్పీరియన్స్ ఉంది చెప్తున్నారు. ఓకే చెప్పండి. సో ఈ వాల్యూ తగ్గడాన్ని ఎట్లా చూస్తారు ఫీలింగ్స్కి? అంటే ఐ డోంట్ థింక్ వాల్యూస్ హెస్ గాన్ డౌన్ అండి, అట్లా ఏం లేదు. వాల్యూస్ ఇస్ దేర్, అవర్ కల్చరల్ వాల్యూస్ ఆర్ ఆల్వేస్ దేర్, అండ్ హౌ యూ అప్రోచ్ సర్టన్ థింగ్స్. మూవీస్ జస్ట్ లైక్ ప్రదీప్ గారు చెప్పినట్టు, ఇట్ జస్ట్ అ స్మాల్ పోర్షన్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్ ఇస్ దేర్, లాట్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ద ఫిలిం. బట్ ద డైలాగ్ దట్ ఈస్ సేయింగ్ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ థింగ్. యూ షుడ్ సీ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీ ఉమెన్. అదే వాళ్ళు చెప్పారు అక్కడ. It is not only tying the thali and then going about your own self. It's not that. The value for the thali has to be understood by both the persons, man and wife. Ade chepparu. Yeah, thank you. Pradeep garu, don't take in negative. మీరు హీరో మెటీరియల్లా ఉండరు, బట్ మీ సక్సెస్ చూసిన ఫ్యాన్ ఫాలోయింగ్ చూసినా కూడా ఒక 2 మూవీస్కి అట్లా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది. సో దాని వెనక్కి ఉన్నది హార్డ్ వర్కా, లక్కా? అండి మీరు ఓకే, సారీ ప్రదీప్, ఐమ్ టేకింగ్ ద మైక్ బికాస్ ఐ బీన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఐ డన్ 170 ఫిల్మ్స్. యూ కెనాట్ సే A to Z హూస్ అ హీరో మెటీరియల్ అండి. ఎవ్రీబడి ఓవర్ ఈజ్ అ హీరో మెటీరియల్. అది ఎలాగ చూడ్డానికి హీరోగా కనపడాలంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫికేషన్ ఫర్ హీరో కదా. అ పర్సన్ డూయింగ్ ఎనీ యాక్ట్ విచ్ ఇస్ గోయింగ్ టు బి బెనిఫిటింగ్ ద సొసైటీ ఈజ్ అ హీరో. సో దానివల్ల మీరు అడిగింది అది నెగటివ్ క్వశ్చన్ కాదు. మీరు అడిగింది సార్ మీరు లైక్ శరత్ కుమార్ అట్టు ఒక బాడీ బిల్డర్గా కనపడలేదు నేను అడిగే. ఓకే రవి గారు హాయ్ అండి. హార్డ్ వర్క్ ఇస్ దేర్, అండ్ ఆబ్వియస్లీ ఐవ్ బీన్ థింకింగ్ ఓవర్ few months and all, the love I'm getting and all those things, like even when yesterday I went, there are a lot of talented people like me I've seen, and a lot of them, but this has happened to me. I think it also has God's grace, so it is hard work and God's grace. And more important is that I think people see themselves in me. So when they see the screens, they feel they are the hero. They are acting in it, and they are doing the romance. They are fighting. So when they see themselves in me, I'm already a hero. That's it. So. Thank you. I love you. Thank you. Yeah, that's it. రవి గారు చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు మీరు. ఇందాక ఈవెంట్ బయట కానీ ఇప్పుడు ట్రైలర్ తర్వాత కూడా ఈ సినిమా గురించి బాగా చెప్తున్నారు. అండ్ ఈ టీం గురించి చెప్పండి, వీళ్ళు పడ్డ కష్టానికి, ప్యాషన్కి. మీరు చెన్నై వెళ్ళి చూసి వచ్చాను అన్నారు కదా, సో కాన్ఫిడెంట్గా చెప్పండి ఎలా ఉంది సినిమా. అయితే చాలా బాగుందండి. చాలా పెద్ద సినిమా అవుతుంది. మామూలుగా నా యూత్ జెన్జీ కనెక్షన్తో పాటు అసలు ఫ్యామిలీ ఎమోషన్లు ఇవన్నీ కూడా అదిరిపోతాయి. చాలా పెద్ద సినిమా అవుద్ది. సరే, అయితే మీరు అడిగిన దానికి ఎలాంటి సినిమా, మా డే 1 నుంచి ఇలాంటి సినిమా చేయాలని ఎప్పటి నుంచో కోరిక అండి. బ్రహ్మాండమైన కంటెంట్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 65-70 డేస్లో చక్కగా బిగిన్ చేసి ఫాస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విత్ క్వాలిటీ కంప్లీట్ చేయాలి. మనం విత్ ఇన్ ద బడ్జెట్ చేయాలి సినిమా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 4వది మనం చూసుకోగానే
మనం పిచ్చ ఎగ్జైట్మెంట్తో అది మళ్ళీ సినిమా చేసామో అనిపించాలి. ఈ 4 మేము గత 10 ఏళ్ళ నుంచి అన్వేషిస్తూనే ఉన్నాం. ఈ 4 కలిసినది ఎప్పుడు కుదురుతుందని దిస్ ఈజ్ ద వన్. చాలా కాన్ఫిడెంట్గా చెప్పవచ్చు. రవి గారు సార్, అదే ఇప్పుడు చెప్పిన 4 పాయింట్స్ ఉన్నాయి కదా, అసలు 4 పాయింట్లో 3 పాయింట్స్ అన్న సినిమాల్లో టిక్ అవుతున్నాయి మన తెలుగు సినిమాల్లో, అంటే ఎక్కువ ఎస్పెషల్లీ నెంబర్ ఆఫ్ డేస్ గురించి. అంటే మనోళ్ళు అంటే కంటెంట్ బట్టే అండి. ఇప్పుడు వివేకాత్రేయ గారు ఉన్నారు, ఆయన యాక్చువల్గా ఆయన చేసిన ఎంటర్టైన్మెంట్లు ఇలా చేయగలడు, కానీ కొంచెం కాంప్లికేట్ చేసుకున్న ఈ నెంబర్ ఆఫ్ డేస్ కొంచెం పెరుగుతుంది, కానీ సినిమా డెఫినెట్గా బ్రహ్మాండంగా తీస్తాడు. దానికి అంటే అవన్నీ కరెక్ట్గా ఆ కంటెంట్లో అన్ని రోజులు అయ్యేటట్టు ఉండాలండి. ఇప్పుడు మనోళ్ళు భారీ పెద్దగా రాస్తే నువ్వు 60 రోజుల్లో చేయలేరు కదా. అంటే మైత్రి చేసిన చాలా సినిమాల్లో ఎక్కువగా వినిపించేది అదే, ఆ డేస్ కొంచెం షార్టర్ అయి ఉంటే ఇంకా రిజల్ట్ వేరేలా ఉండేదని చాలా సినిమాలకు వచ్చింది. అది డెఫినెట్గా అదో ప్రాబ్లం ఉందండి. ఎవరికైతే ఆ ప్రాబ్లం ఉందో దాన్ని అయితే ఓవర్కమ్ చేయాలి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి అందరూ కూడా, ఎందుకంటే కొంచెం తక్కువలో అయితే ఇంకా తక్కువగా అందరూ హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా కింద డిస్ట్రిబ్యూటర్లు. ఇప్పుడు ఈ సినిమా కంఫర్టబుల్గా ఉన్నాం, తమిళనాడు డిస్ట్రిబ్యూషన్కి ఓన్ రిలీజ్లానే ఆంధ్రాలో కూడా అంతే. అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా కింద బయరు హ్యాపీగా ఉన్నాడు, వాళ్ళు థియేటర్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిండి వసూలు చేయరు. ఇవన్నీ అడ్వాంటేజ్ కదండి డెఫినెట్గా. అందుకే ఆ తక్కువ డేస్లో అనుకున్న బడ్జెట్లో సినిమా తీయగలిగితే స్టార్ట్ టు ఫినిష్ అందరూ కింద నుంచి పైదాకా అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. అదే లేకుండా ఇది ఇంకో 40 కోట్లు ఎక్కువైంది అనుకోండి సార్, ఆటోమేటిక్గా మేము ఎన్ఆర్ఏ అనాలి, డబ్బులు కట్టమనాలి, వాళ్ళేమో నెక్స్ట్ సినిమా ఎవరేమో అని చెప్పి మళ్ళీ వాళ్ళు పాపం ఇష్టం ఉన్నా లేకపోయినా డబ్బులు తేవాలి, ఇవన్నీ ప్రాబ్లమ్సే కదా. సో దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. అంటే ప్రొడ్యూసర్గా ఆ రూల్ ఎన్ఫోర్స్ చేయడం కొంచెం ఇబ్బంది అంటారా? అంటే అన్ని కథలు కొన్ని కథలకి అవ్వవు కదండి. ఇప్పుడు మనం ఎంటర్టైనింగ్ విత్ ఎమోషన్ వెళ్ళాము, దీనికి సరిపోయింది. రేపేదో పీరియడ్ సినిమా ఇలా వేసుకుంటే కనుక నువ్వు 60 రోజుల్లో తీయాలంటే 2 ఎపిసోడ్లు తీస్తారు 60 రోజుల్లో. ప్రదీప్ గారు ఇక్కడ అంటే మీరు అంటే ఈ స్టేజ్ యూత్ నుంచి వచ్చి ఇప్పుడు అక్కడ కూర్చున్నారు అంటే మీరు తీసే సినిమాలు కూడా మోర్ యూత్ రిలవెంట్గా ఉంటాయి కదా. సో ఈ యూత్కి, మిమ్మల్ని అభిమానించే యూత్కి మీరు ఏం చెప్తారు యాజ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్గా? Very deep question, sir. It is like, how can I work hard and dream big, work hard, and whatever you wish will happen if you keep manifesting it. Even if it doesn't happen, not a problem. Life is not only about one thing. It has a lot of things, not only career, not only personal life or anything. There are a lot of roots to it, lot of deviations, derivations and everything. I think you just have to enjoy life. Whatever makes you happy, do it. Don't take anyone's advice is my advice.